ఇక అప్పుడు బలం ఉంది. ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు అందరూ మరి నువ్వు చేసుకో, కావాలి. చదివిన వాళ్ళకు కూడా రాటాలి. వద్దు, మన ఊళ్ళో మనం ఉండాలి. అక్కడ ఉండు అది పద్ధత. అవసరం లేదు. ఈ కంప్యూటర్ కండగా రాము. అప్పటిదో చదువు లేదు, సంద లేదు, చెప్పినట్టు విన్నారు. ఆకు తెచ్చి నలిచి పసరు తెచ్చినాం, పోసినాం. మరి ఇప్పుడు నీకు భయం కాలేదా? నీకు భయం అయింది అప్పుడు కరోనా వచ్చినప్పుడు? సైతభయం అనుకున్నాను. కరువుకుని మీరు బతకలేరు, మీకు ఇక బలమే లేదు కాబట్టి. అప్పుడు మంచిగా కాలు గుంజలేదు, చేతులు గుంజలేదు, మంచిగా ఉన్నాం. 85 ఏళ్ళు, 85 ఏళ్ళకి వస్తే మిమ్మల్ని పండబెట్టి లేపాలి. ఇప్పుడు నువ్వు మంద వేయకుండా చెయ్యి, ఒక 2 పుట్ల అయ్యేది పుట్టడు కూడా కాదు. అంత ఇది ఎవరో చూపిస్తావో ప్రేమించు. నమస్తే అందరికీ, వేణయ్య ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు వీడియో స్పెషల్, ఎందుకంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ ఇద్దని చెప్పి చాలా వీడియోస్ తీసాను. అండ్ ఊరికి వచ్చాక తీసిన ఫస్ట్ వీడియో ఇదే, యూట్యూబ్లో అప్లోడ్ ఇద్దని చెప్పి. అండ్ ఈ వీడియో చాలా సరదాగా వెళ్ళిపోయాను. అంటే ఫన్నీ చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను. నేను అనుకున్నా మనం మాట్లాడిందే యూట్యూబ్లో పెడితే చాలా బాగుంటుంది కదా, రీచ్ అవుద్ది కదా, చాలామంది పీపుల్స్కి వెళ్తుంది కదా, వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ అవుద్దని చెప్పి అనుకున్నాను. సో దాని విధంగా నేను తీసిన ఫస్ట్ వీడియో ఇది. కానీ అప్లోడ్ ఇద్దానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఫస్ట్లో నాకు 2-3 సబ్స్క్రైబర్లు ఉండే. సబ్స్క్రైబర్ లేరని చెప్పి నేను ఆగాను. ఇప్పుడు కూడా పెద్ద కౌంటేం లేదు, 50+ ఉంది అంతే. బట్ నేను అప్లోడ్ ఇద్దాం అనుకున్నాను, రీచ్ వచ్చినా రాకున్నా చూసేవాళ్ళు చూస్తారని చెప్పి. సో మీరు చూడండి, ఖచ్చితంగా మీ వీడియో ఖచ్చితంగా నచ్చుద్ది. లాస్ట్లో చూడండి, చాలా ఫన్నీగా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో మొత్తం. అండ్ ఛానల్కి వేణయ్య అని పేరు పెడడానికి కారణం కూడా తనే. నన్ను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కానీ నా పేరు వేణు, సో వేణయ్య అని పిలిచేది. సో నాకు అది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ యూనిక్ నేమ్ కావాలని చెప్పి సెర్చ్ చేస్తుండే. అప్పుడు నేను ఫస్ట్ వేరే నేమ్ ఉండే, ఆ యూనిక్ నేమ్ సెర్చ్ చేసేటప్పుడు ఈ బాపుతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది వేణయ్య అనే ఒక టైటిల్ బాగుందని చెప్పి. సో అప్పుడు ఈమె ద్వారా నేను దీనికి అట్లా పెట్టాను అన్నమాట పేరు కూడా. అండ్ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఏంటిది? కొన్ని అడుగుతా నిన్ను, అడుగు చెప్పాలి. అయితే అట్లా కాదు, పెద్ద ఏం క్వశ్చన్లు అడగను కాదు. ఇవి ఏంటంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను కదా, ఇవి అందరికి పోతాయి అన్నమాట. అందరికి పోతాయి. అయితే ఇప్పుడు ఏంటంటే, అప్పట్లో బాగుందా తిండి ఇప్పట్లో బాగుందా? తిండి 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 మనం తినే తిండి ఇప్పట్లో బాగుంది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు అన్ని తింటారు. అప్పుడు గట్క గంజి, అప్పుడు ఉత్తి గట్కే గట్క గంజి, మందులేని పంట. మందులేని పంట మరి అప్పుడే మంచిది కదనే. ఇక అప్పుడు బలం ఉంది, ఇప్పుడు కోడి పిల్లలు కనుక వెళ్ళినట్టు. మరి అప్పటిది మంచిది, ఇప్పుడు మంచిదా? అదే మంచిది, అదే మంచిది, అదే మంచిది అంతే. అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజా? అప్పుడు లవ్ మ్యారేజ్ ఉందా? లవ్ లేదు లేదు. ఇప్పుడు అందరు చేసుకుంటారు కదా లవ్వే. చేసుకుంటారు. మరి నువ్వు ఏమో మరి ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అందరు. మరి నువ్వు చేసుకో. నీ చేసుకోడు కాదు, నీకు ఏమనిపిస్తుంది అట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటే అందరు? ఏమనిపిస్తుంది? మంచిదే అంటవా? ఇక మంచిగా మొన్న కాలం తీరు. అంతేనా? కాలం తీరే. అప్పుడు తప్పులు, ఇప్పుడు తప్పులు ఏం లేవు. తప్పులు ఏం కాదా? ఏం కాదు. ఇప్పుడు ఇప్పటి లెక్కనే. అప్పట్లో మీకు కరెంట్ ఉందా చిన్నప్పుడు? లేదు. మా పెట్లు బతుకులు మరి దీపాలు. మరి ఇప్పుడు కరెంటు కొచ్చేపోతుంది, ఆగట్లేదు కదా ఎండాకాలం అని చెప్పి. ఆగటాలే మరి ఆగటాలే. మరి ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఆగటాలే. అప్పుడు కరెంట్ లేదు. పెళ్ళిళ్ళకైనా లాందరాలు తెచ్చి, లాందర్లు 2 లాందర్లు కిరాయి తెచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఇప్పుడు బుగ్గలు ఏడికాడి బజట్లు గిట్లా. వ్యవసాయం చెప్తే ఏమంటావు? ఏమంటా? ఎందుకంట వద్దంట, చేయమంట, ఏమంటావు? వ్యవసాయం చేయమంటా వద్దంట అంటాను. వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది? నౌకరు ఉంటేనే వస్తుంది. నౌకరు ఉండాలి. వ్యవసాయం చేస్తే నీకు భూమి ఉంది, చేసినా ఏం కాదు. అంటే నౌకరు ఉంటేనో సుఖం, వ్యవసాయం చేసుడు కష్టం. మరి ఇప్పుడు నౌకరు అంటే కొట్టుడైనా మొత్తం కళ్ళు పోతానే. ఈ నౌకరు కాదు, గవర్నమెంట్ నౌకరా? అబ్బా, మన చదువు చదవలేగా మరి మేము. చదవలేదు ఇప్పటిదాకా చదివిన చదవలేదు. అయ్యాను 15 చదివాను నేను, ఇంకా చదవాలి. చదివిన వాళ్ళకి కూడా రాటాలి. సరే అది కాదు, నువ్వు చిన్నప్పటి చదువుకోలే కదా, మరి చదువుకోకుండా బాగానే బతుకున్నావు మరి. చదువుకుంటే బాగానే ఇన్ని రోజులు ఉన్నావు కదా, మంచిగా ఉన్నావు కదా, మరి అయింది. మరి మేము చదువుకోకుండా నీలా పని చేస్తే అయింది. ఏం కాదు, ఏం కాదు. అట్లా బతుకుతే మంచిదేగా. బతికితే మంచిదే కానీ కష్టం. ఏం కష్టం? ఈ వ్యవసాయం చేసుడు కష్టం. వ్యవసాయం చేసి కష్టం. హైదరాబాద్ మంచిదా మన ఊరు మంచిదా?
హైదరాబాద్ హైదరాబాద్ మంచిదా ఏ, మనం? ఎక్కడ హైదరాబాద్ రా ఆ, బంద్ పెట్టాలి ఆ. హైదరాబాద్ వద్దు, హైదరాబాద్ హైదరాబాద్ వేస్టా? హైదరాబాద్ వేస్టా? వేస్ట్ అంటే సంపాదన ఉంటుంది, ఆడ కూడా ఉంటుంది సంపాదన, కానీ కానీ రాజ్యం వద్దు. మన ఊళ్ళో మనం ఉండాలి, గట్టుకో గంజో తావాలి, ఇక్కడనే పడిచి ఉండాలి అంతే. మనం పుట్టింది ఊళ్ళో, పెరిగింది ఊళ్ళే. ఇక ఇదే మన దేశమే మంచిది. సచిన సాగర్ కట్టుకుంటా, బతికిన బతికేర కట్టుకుంటా పోయో అక్కడ ఉండు, అది పద్ధత. మన ఊర్లో మనం ఉండాలంట. ఇక నౌకరు వస్తే మాత్రం పోంది తప్పది. సర్కారు నౌకరు ఏదన్నా వస్తే, సర్కారు నౌకరు వస్తే పోవాలి, వస్తే అవసరం లేదు. ఈ కంప్యూటర్ కళ్ళుగా రావు, ఇక బ్యాగ్ వేసుకొని పోతారు. ఇక పొద్దున్నాక రాత్రి కొంచెం పడుకోకుండా రాత్రి కూడా పని చేస్తారు రాత్రి, మరి వాళ్ళకి ఇబ్బందిగా. అదే కళ్ళు రావు, ఈ కళ్ళు వస్తేనే మనం పని చేయగలుగుతాం. ఈ కళ్ళు ఒక్కటి పోతే చేయలేము. మరి హైదరాబాద్ అందరు కళ్ళే, అదే అదే పని. సరే ఇది ఒకటి అడుగు చెప్పు లాస్ట్. అప్పుడు మీరున్నప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అంటే వ్యవస్థ? అప్పుడు పిల్లగాళ్ళు అందరూ నువ్వు చెప్తున్నారు మాట్లాడి, నీ కొడుకులు అందరు ఇప్పుడు ఓడినట్లే కదా. అప్పుడు మంచిదా ఇప్పుడు మంచిగా ఉందా? అప్పుడే మంచుకుంది, అప్పుడే మంచుకుంది. ఆటాడ నిల్చున్నా అప్పటిదో చదువు లేదు, సంద లేదు, చెప్పినట్టు విన్నారు అప్పట్లో. మరి ఇప్పుడు అప్పట్లో అంటే నడిచింది, ఇప్పట్లో నడవదు. మళ్ళా కొట్టారు. మరి ఎట్లుండాలంటే మరి ఇప్పుడు పిల్లలు ఎట్లుండాలి? ఇప్పుడు అది తప్పున్నారు, అప్పుడు అది మీద ఉన్నారు. ఎట్లుండాలి మరి, ఎట్లుండాలి ఇప్పుడు పిల్లలు అంటాను? ఇప్పుడు ఎట్టున్నారంటే ఈ మా పెంపకం తోటి అప్పటి పిల్లలు మేము పోయి 8 కిలోమీటర్లు ఆకు తెచ్చి నలిచి పసరు తెచ్చినాం, పోసినాం. మరి ఇప్పుడు ఇంత అమ్మో పిల్లగారు చూసారా వచ్చింది, అమ్మో ఎరుగుతాడు భుజాలు వేసుకోవడం, ఫోటో డాక్టర్ ఇంటికి కోసం చూసుకుంటాం. కానీ అప్పుడే బాగుంది, అప్పుడే మంచుకుంది. ఇప్పుడు ఖర్చు లేకుండా పిల్లగాని ఇప్పుడు చిన్న చిన్న పనులకి చిన్న చిన్న వాడికి భయపడతారు అందరు. కరోనా వచ్చింది కదా, అప్పుడు భయం కాలేదు మరి నీకు? నీకు భయం అయింది అప్పుడు కరోనా వచ్చినప్పుడు? సైతభయం అనుకున్నాను. అలాంటివి అన్నీ చూస్తూనే ఉంటాం. ఎన్నో కరువులు వచ్చినాయి, 7 ఏళ్ళ కరువు వస్తే అన్నం గట్క దొరకలేదు మాకు, అయినా భయపడలే. ఇప్పుడు ఈ మధ్య కరువుకుని మీరు బతకలేరు. మేము గంజి పోసుకొని పొద్దుటి పూట ఆరబెట్టంగానే ఇంత గంజి పోసుకొని తైట పోసుకొని ఉప్పుగా వేసుకొని కలికుండాలి, అప్పుడు ఉప్పుగా వేసుకొని తాగి ఆయాలకి గడక తాగేది. మీరు బచ్చ భోజనాలు తింటారు, మేము ఆ గటక గంజి తాగిన బలం మాది. మీది ఏంది? అన్ని సుఖోపాయంగా అన్ని అప్పలు అరిసెలు అన్ని తింటారు, మీకు ఇక బలమే లేదు. అంటే ఇప్పటి వాళ్ళకు అందరికి బలంగా తినాలంటే ఏం చేయాలి మరి? బలంగా ఉన్నాడు ఏం చేయాలి? ఇంకేం చేస్తారు, ఇక గంతి మందులతోటే బలం పోద్ది. మరి మీరంటే అప్పుడు మీకు అన్ని మంచి దొరికినాయి కాబట్టి అప్పుడు మంచిగా కాలు గుంజలే, చేతులు గుంజలేదు, మంచిగా ఉన్నాం. ఇక ఇప్పుడు ఈ మందులకు తింటా అంటే కాలు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, మోకాలు నొప్పులు ఇప్పుడు లేవలేకుండా అవుతాయి కూర్చుంటే. ఇంకా మీరు 85 ఏళ్ళు ఉన్నాడట. నేను 85 ఏళ్ళు, 85 ఏళ్ళకి వస్తే మిమ్మల పండబెట్టి లేపాలి, మళ్ళా పడబెట్టాలి. ఇంకా ఏడాది 2 ఏళ్ళ కనుక ఉంటాను నేను. నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 85 ఏళ్ళు. 85 ఏళ్ళు తిండి చేయబట్టే కొంచెం నిగ్గగలుగుతాను. అప్పుడు తిన్న తిండికే ఇప్పుడు కాస్త నిగ్గగలుగుతాను. మేము కూడా గడక ఇట్లా తాగితే మంచిదేనా? గడక తాగుతాం మేము కూడా. ఇప్పుడు గడక తాగి గడక తాగినా జొన్నల మందేస్తారు, శనక్కాయల మందేస్తారు, పసుపుల మందేస్తారు. మందు పంట ఏది లేదు, మంద ఏంది ఎట్ట పడుతుంది అది పంట. మంద ఎత్తనే కదా. ఇప్పుడు నువ్వు మంద వేయకుండా చెయ్యి, ఒక 2 పుట్ల అయ్యేది, పుట్టడు కూడా కాదు. ఆమె ఆడు బాగా పండించాడు, ఆడు మంద వేసాడు, నేను మంద వేస్తానే ఉంటాడు. అట్టనే ఇక మందులు ఆయన పండిస్తాడు మనం పండియాలి, ఆయన పండిస్తాడు మనం పండియాలని మందులు వేసి ఇక బాగా భూమి బలవంతా గుంజింది. భూమి బలవంతా ఇది ఎవరో చూపిస్తావో ఇదా అందరికి పొరాలు అందరు భయపడకుండా మీకున్న జ్ఞానం అది ఆ మందులు వేసి ఇక ఇప్పుడు భూమికి బలం ఎక్కడిది లేదు. పెంట పోతే పంట పండుతుంది. అప్పుడు మేము పెంట వేయకుండా పంట పండుతుంది. సరేనా? పెంట ఆ గొడ్లు ఉండే, గొడ్లు
ఎరిగేది పోసుకున్నాం బళ్ళ కొద్ది. ఇప్పుడు ఆ గొడ్లు లేవు, మనము పెట్టబోయాం. ఇప్పుడు ఏమంటే కరోనా వచ్చినా గిర వచ్చినా ఏం భయపడద్దు అంట ఫస్ట్. ఏం భయపడద్దు. మీరంటే అప్పుడు 7 సంవత్సరాలు కరువు వచ్చినా కానీ భయపడలే. అప్పుడు కరిది కారణ కరువు కరువు వచ్చేది గత్తార్లు వస్తే కక్కుడు ఏరుగుడు ఏరుగుడు ఇక 2 రోజులు 3 రోజులు ఉండి కథం చచ్చుడు. బైబల్ అయినా మీరు అప్పుడు ఇక ఒకరింటికి ఒకరు పోకపోయేది. అప్పుడు ఆ గత్తర పోతే బూటికి బొంద పెట్టారు. ఆ పైన తోడు పెడితే మసుకు రోళ్ళు తోడు పెడితే భయానికి ఆ కుక్కలు నక్కలు గుంజి పెరిగని తిన్నాయి. అప్పట్లో అప్పుడు గత్తర్లు గడబడేలు బాగా వచ్చినాయి. ఇప్పుడే గత్తర లేదు, ముత్యాలమ్మ లేదు. ముత్యాలమ్మ వచ్చేది, గత్తర వచ్చేది. ఇప్పుడు అన్ని పోయినాయి. ఏందో కారణాలు వస్తుంది, కారణంలో కూడా పోతుంది. కారణం వస్తే ఏమైంది అయ్యా? ఏం కాదు. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, బతికేటోళ్ళు బతూనే ఉంటారు. నువ్వు ఒక మాట లాస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న పోరాలు ఉన్నారు అందరు బయట, నా ఏజ్ వాళ్ళందరికి ఇప్పుడు మంచిగా బతకాలి, లైఫ్ లో మంచిగా ఉండాలి అంటే ఏం చెప్పాలనుకుంటా లాస్ట్ కి? ఈ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ విధంగా అంటే ఇక నౌకర్లు వస్తే మంచిగానే ఉంటుంది, మంచిగా బతరు. ఫలానా వాళ్ళకు పుల్లయ్య కొడుకు నౌకరు వచ్చిందంటే అది గ్రేటు. నౌకరు లేదు, నీకు భూమి ఉన్నది. భూమి ఉంటే ఆ భూమి పట్టుకొని పాకులు ఆడాలి. భూమి లేనివాడు కూలినాలు చేసుకుంటాడు. అదే ధైర్యం. కూలినాలు ఇప్పుడు కూలినాలు చేసుకున్నాడు వడ్డీలకు ఇస్తాడు. మరే మనం వ్యవసాయం చేసిన వాళ్ళం ఏమి ఇస్తాను? ఒక కాడికి పోయి వాయా ఒక 2,000 3,000 మందులు తెస్తా అని అంటాను. కూలి చేసుకున్నాడు రూపాయలు సంపాదిస్తాడు. ఆడ ఆ ధైర్యంగా బతకాలి. మనం ఉన్నోళ్ళము ఇదే చేసుకొని బద్దామని ఇట్లా జాబులు అని భయపడద్దు, మనకు చేసుకుంటూ ఉండాలి. రెక్కల కష్టం అంతే చేసుకోవాలి. మరి అది స్టోరీ. కానీ నువ్వు లైఫ్ లో నువ్వు ఎప్పుడు బాధపడలేదు, లైఫ్ సెట్ కాలేగా, నువ్వేం జాబ్ గిట్ల నౌకరి గిట్ల ఏం లేదుగా. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకోలే కదా, నువ్వు సెటిల్ కాలేగా. అంటే మొత్తం సెటిల్ కావాలి భయం కాలే? ఎప్పుడు ఏం భయం కాలే? ఇన్ని సంవత్సరాలు మరి నాకు ఎట్లా తిండి ఎట్లా అయ్యింది వారు అని చెప్పి భయపడలే. నా ఏజ్ ఉన్నప్పుడు భయపడ్డా. ఏ తాత ఉన్నాడు, మాకేం భయం. ఇప్పుడు ఉన్నా ఉపాసం ఉన్నా, మంచిగా పిల్లలు చదువుకున్నాం, మనిషి ముద్ద వేసి పెట్టుకున్నాం, ఉంటే తిన్నాం, లేకుంటే పన్నాం. అప్పట్లో ఆ పన్నా కూడా ఆఖరిగా అనిపించకపోయింది. చెప్పండి మంచిది అయిపోయింది. మరి ఇప్పుడు ఆగుతాం ఆ మందులకు? ఆగం. ధైర్యం చేసుకొని ఏదైనా పని మీద బతుకు. అంతే, ధైర్యం చేసుకో. ఫస్ట్ ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, బతకాలి. దాన్నిటికి భయపడద్దు. ఎందుకు భయపడాలి? మరి అప్పట్లో మీరు దౌదాన్ని పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, మీరు పిల్లలు చేతికి అందుకు వచ్చింది. మరి ఇప్పుడు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు చేసుకున్నారు పెళ్లి. మరి దానికి మరి 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే వాడి పిల్లలు ఎప్పుడు కంటాడు, ఎప్పుడు సంవత్సరం చేస్తాడు, ఎప్పుడు పిల్లలు పెద్ద? మాకు 18 వీళ్ళకి అందరికి 18 చేసిన, అందరికి అట్లా చేసిన. మరి చేసుకోవట్లేదు ఇప్పుడు ఈ మధ్య? ఇప్పుడు 30 అట్లా నుంచి బాగా అనిపిద్దాం. 30 సంవత్సరాలు వచ్చారు చేసుకోవద్దు పెళ్లి, ఏందిరా? నాకైతే చేసుకోమంట బాధ ఉండే చేసుకోవట. నా కళ్ళ ముందట చేసుకోకూడక. ఇది కూడా, ఈ వీడియో కూడా ఇప్పుడు బతికినా వచ్చినా కానీ ఇది వీడియా? ఇది ఏమో ఎంతమంది కాదు చూసుడు కాదు. నువ్వు ఉన్న రోజులు నువ్వు చనిపోయినా అనుకో, ఆ రోజు మన నాన్నమిటి చెప్పింది, మనం భయపడదు దేనికి. వాళ్ళు మనకన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. ఇప్పుడు మీ పడ్డ కష్టాలు కదా, కష్టాలు కాదు కదా. అది కాదు. ఇప్పుడు అప్పుడు మీకు ఎలక్షన్ ఉన్నాయి, అప్పుడు ఓట్లు వేసి ఉంది. అప్పుడు అప్పట్లో అప్పటి నుంచి ఉందా? ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఓట్లేడు? ఓట్లు ఉన్నాయి. అప్పుడు మీరు ఓట్లు ఎట్లా డబ్బులు ఇచ్చి తీసుకునే, డబ్బులు ఇచ్చి చేయించేదా? అప్పుడు సారపోసే డబ్బులు, సారపోసి ఓటు కొట్టే అంటే వాళ్ళకి వేసేది ఓటు. సారపోసి కులాలకు కులాన్ని కూడా గింత ఇస్తే అందరు కూర్చొని మనిషికి ఓడికేసిన ఓటు నువ్వు ఏమో ఎవరికి వేసిందో. అప్పుడు ఎవరికో కాంగ్రెస్కో కమ్యూనిస్ట్కో ఎక్కువ కాంగ్రెస్కి. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు మీకు ఇప్పటోడు ఆడేవాడు ఏం పేరు? అని పేరు ఏమో, ఏం పేరు కాదు. మన చీఫ్ మినిస్టర్ వాళ్ళు, చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి వాళ్ళు, మన ముఖ్యమంత్రి ఎవరో నాకే వెరకరా. మన ఎమ్మెల్యే వాళ్ళు, ఎమ్మెల్యే తెలియదు, ఎంపీ తెలియదు. కేసీఆర్ ఎరక, చంద్రబాబు ఎరక. ఇక ఇప్పుడు గెలిచినోడు ఎవడో. మరి ఈ బస్సులకు 5 టిక్కెట్లు ఫ్రీ, అది
ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఉన్నాయి అందరికి. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎంపీ ఓట్లు వస్తున్నాయి. ఏమో మరి ఇక ఎవరికి ఎత్తావు మరి ఓటు? ఏమో ఎవరికో దేనికన్నా ఇస్తే అయిపోయి నాకు తెలియదు. లాస్ట్ ఒక మాట, ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ సఫియా. సబ్స్క్రైబ్ సఫియా సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రైబ్ చేసుకో. చేసుకోండి అను. చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు రాదా చెప్పు చెప్పు దానికి చెప్పు. మీరు ఆయన చెప్పు. మీరు ఆయన అయితే మంచిగా చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నీతో చెప్పాలి. నా గురించి చెప్పే మంచిగా. పిల్లగాడు మంచోడు, ఏనయ్య మంచోడు, ప్రేమించు అని అంటాను. అమ్మాయి చెప్పు. అమ్మాయికి అందులో అమ్మాయి అడుంది కనబడదు. అమ్మాయి పంపిస్తా. అమ్మాయికి అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి పంపిస్తాం. అమ్మాయి చెప్తా చూస్తుంది. సరే. ఆ అమ్మాయి మంచోడు, ఏనయ్య మంచోడు, గుణం మంచిది, గుణకారణం మంచిది, డబ్బు ఉన్నది, కట్టం చేసుకుంటాడు, భర్తడు, ప్రేమించు. ఓకే.